సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇటు లిక్కర్ కేసు అలజడి, అటు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అలజడి, ఈ రెండు లోక్సభ ఎన్నికల్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వార్తలు ప్రధాన పత్రికల్లో అంటే పెద్ద స్పేస్ను ఆక్రమించుకుంటలేవు, కానీ ఈ లిక్కర్ స్కాము, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ స్కాము, ఈ రెండు వార్తలే ప్రధానంగా అన్ని పేపర్లలో ఒక పెద్ద వార్త కూర్చుంటా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం ప్రధాన అంశం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు లోక్సభ ఎన్నికల మూడ్లో ఉన్నారా, లేకపోతే ఈ అంశాలను తీక్షణంగా పరిశీలిస్తున్నారా ఏందనేది కొంచెం చూడాల్సినటువంటి అంశం. అయితే వాస్తవానికి కూడా అటు జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ ఏమున్నా ఒకటి దఫా సమీక్షలు ఇటు భారతీయ జనతా పార్టీ ఏమో వాళ్ళే చిన్న చిన్న సమీక్షలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గ సమీక్షలు చేస్తూ ఉంటే కేసీఆర్ కూడా ఈ ఆఖరి అభ్యర్థిని కూడా నిన్న ప్రకటించేసి ఆ సమీక్షల వరకు జరుగుతూ ఉంది. కానీ గట్టిగా ప్రచారంలోకి దిగినట్టయితే కనిపిస్తలేదు. వాస్తవానికి ఇప్పుడు నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత ఒరిజినల్ ఉంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నంత హడావిడి ఉండకపోవచ్చు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పాయింట్ టు పాయింట్, ఓటర్ టు ఓటర్ ఆ వ్యవహారం ఉంటుంది. కానీ ఇది పార్లమెంట్ నియోజకవర్గం అంటే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక అప్పుడు అది గుంపులో గోవిందా, మీరు అసెంబ్లీలో ఎక్స్పెక్ట్ చేసినది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక ఇయ్యకపాయ ఎందుకంటే ఈడ అంత ఉండదు సినిమా. ఆడ 100 ఇస్తే ఈడ ₹1 అనుకోరాదు, గతకంటే ఎక్కువేం ఉండదు. ఇది చాలా సింపుల్ ఎలక్షన్ అన్నట్టు. ఉండకపోవచ్చు ఇంకా మాక్సిమం ఎంతో తాగుడో ఒక్కొక్క ఆయన అంటే ఇట్లా అనిపోతాడు ఇక అంతే. అంతే సార్ అంటే నమస్తే అనిపోతాడు ఇక, గా పరిస్థితి ఉంటుంది అన్నట్టు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అంతటా కూడా ఇంకా కొన్ని దేశాల ఈశాన్య రాష్ట్రాలలో అయితే ₹1,00,000 ఎమ్మెల్యే అవుతారు. ఆడ ₹1,00,000 ఈడ 5 ఒక్కింటికి సరిపోయి పైసలు. ఈడ ఈ ఛత్తీస్గఢ్ లాంటి చోట 10 లక్షలకు ఎమ్మెల్యే. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఈ డబ్బులు కానీ వ్యవహారం కానీ ఏం అలవాటు కాలే ఇంకెక్కువ. ఈడనేమో మన కేసీఆర్ మనకు ఓట్లకు మద్దతు ధర ఇవ్వమంటే ఓట్లకు మద్దతు ధర ఇచ్చేప్పుడు ఇక దాంతో పబ్లిక్ ఓట్లు వస్తే మినిమం 10,000 కొడతా అనుకుంటున్నావు. ఆయన కాన్ఫిడెంట్ తోని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వస్తే ఇస్తా, 10,000 వచ్చేది ఉంది ఓ తానికేలా అంటాడు. 7,000 అంటే వస్తాయి, నువ్వు మినిమం 10 వచ్చేది ఉన్నాయి, రాగానే కడతానా నీ అప్పు, అట్లేం లేదు అని చెప్పి అంత భరోసాగా ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే ఓటర్లు ఇక్కడి ఓటర్లకు అక్కడి ఒకసారి నేను ఉత్తరప్రదేశ్ పోతే హర్యానా పంజాబ్ నుంచి హర్యానా మీదుగా ఉత్తరప్రదేశ్కి వచ్చిన. ఉత్తరప్రదేశ్కి వస్తే అక్కడ ఒక పేద మహిళ ఇంటికి పోయినన్న, వాళ్ళు చెమార్లు ఉన్నట్టున్నారు. పేద మహిళ ఇంటికి పోతే ఆమె ఆప్ ఓట్ కితనే మే బేస్తే అంటే హమ్ క్యూ బేస్తే ఓట్ అన్నది, మేమెందుకు ఓటు అమ్ముతాం అని అంటున్నాను. అంటే ఆమె ఎంత రొట్టెలుగా ఆలోచిస్తుందాడా, ఆమె ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందో చూడండి. మేము ఓటు అమ్ముకునేటోళ్ళం కాదు, అసలు ఆ ఓటే లేకపోతే ఇంకా మన దగ్గరికి ఎవడొస్తాడు, అందుకోసమే ఓటు అమ్ముకోమని చెప్తున్నారు. ఆ మాట అటు పెడితే ఇక్కడ డిఫరెంట్ వాతావరణం ఉంది. తెలంగాణలోనే ఓటు విలువ ఎక్కువ అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. ఎందుకంటే ఇటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇటు దక్షిణ భారతదేశంలో కూడా ఓట్లు ఇంత ధర పెట్టి కొనేటువంటి రాజకీయ పార్టీలు కానీ పొలిటీషియన్స్ కానీ ఇక్కడ ఉండరు అనుకుంటా, దేశంలో లేదు. ఆ పరిస్థితి క్రియేట్ అయ్యారు. అయితే తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఏముంటుందంటే ఒక్కొక్కసారి పబ్లిక్ పుర్రే తిరిగింది అనుకో, అవతలోడు 1,00,000 కోట్లు పెట్టినా ఓడిపోతాడు ఇక అంతే. ఎందుకంటే ఇక్కడి ప్రజలు సెంటిమెంటు, ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవం అనేటువంటి అంశాల మీద ఫైనల్గా 1-2 సార్లు ఏమో అటు ఇటు చూసి ఓటేసినా, 3వసారి మాత్రం ఖచ్చితంగా ఆత్మగౌరవం చూసి సెంటిమెంటును చూసి ఓటేస్తారు. మీరు గ్రామాలలో చూడరు, వరుసగా 2 సార్లు ఎంపీటీసీకి ఓడిపోయి సర్పంచ్కి ఓడిపోయినా జెడ్పీటీసీకి గెలుస్తుంటాడు. మళ్ళీ అంటే ప్రజలకి 1-2 సార్లు ఏకదం ఆ గర్వం అనేది ఉంచకుండా కొంత తగ్గించి ఆ తర్వాత మళ్ళీ ఇస్తారన్నట్టు. అంటే ఇటువంటి సెంటిమెంటు గ్రామాలలో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి అంశాలు అనేకం ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అయితే గతంలో ఒక అడుగు ముంగటికేసి ఇద్దరాలు మొగల పంచాయతీలకు కూడా జ్వరపడ్డరు ఓటు గురించి. ప్రభుత్వ అధికారం ఉంటే ప్రభుత్వ అధికారితో వాళ్ళ ఇంటిలోకి ఫోన్ చేయించి మీరు టీఆర్ఎస్కి వేయాలనేటువంటి ఇటువంటి పరిస్థితిలోకి మన ఎన్నికల వాతావరణం వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎన్నికలంటే ఊళ్ళో పెద్ద మనిషి చెప్తే అందరూ వేసేదిగా గా పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయింది, కుల సంఘాలు అయిపోయినాయి, యువజన సంఘాలు అయిపోయినాయి. ఈ రకాలుగా సమాజం అంతా విడిపోయింది. మరి ఓటేసేటప్పుడన్నా సరైన మార్గంలో నిజంగా సరే బయట ఎన్ని చేసుకున్నా ఏం చేసినా కూడా ఓటు
ఆ పరదసాటుకు పోయినాక తను వేయాలి అనుకున్నటువంటి ఓటును సక్రమ మార్గంలో వేస్తేనేమో ఫలితాలు వేరే వస్తుండే. కానీ అటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పార్టీ గుర్తును చూసి ఓటేసినన్ని రోజులు పరిస్థితి ఇట్లే ఉంటుంది. మనిషి నిలబడ్డటువంటి అభ్యర్థి ఎటువంటి వాడు అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఓటేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి, అనుకున్న సాధించుకోగలుగుతారు. ఇప్పుడు ఆయన పైసలు పంచిన ఆయన వచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన వచ్చి ఓ 2000 రూపాయలు ఇస్తాడు, 2000 రూపాయలు ఇచ్చి ఓటేయమంటాడు. నువ్వు వేసినవా అని చెప్పు, ఏముంది, మళ్ళీ నీ ఇంటికి వచ్చి అడిగేది ఉందా? మోసానికి మోసం. ఇప్పుడు ఈడ నిజాయితీ ఏమొద్దు, ఈ పని చేసే కాడ నీతి నిజాయితీ ధర్మము ఆత్మగౌరవం ఏమొద్దు. ఇక చేసేది ఎట్లాగో చేస్తున్నావు, ఇప్పుడు వద్దన్నా కూడా వినవు, కాబట్టి ఆ పని చెయ్యి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. శుక్రవారం ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు వద్ద కవిత వెలుగు దినపత్రికలో కేసే తప్పు, చెప్పేదేముంది, ఏమన్నా చెప్తావు ఆ కవితమ్మ అంటే లిక్కర్ కేసే తప్పు, ఇంకా చెప్పేదేముంది అని కవిత అన్నారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న టైంలో ఆమెను మీడియా ప్రశ్నించగా సిబిఐ అధికారులు మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతారు, కొత్తగా చెప్పేది ఏం లేదు, సిబిఐది వృధా ప్రయాస, సిబిఐ చేస్తున్నది తప్పు అని ఆమె వ్యాఖ్యానించింది. లిక్కర్ స్కామ్ లో కవితనే సూత్రధారి, ఇది సిబిఐ మాట. ఆప్కు 100 కోట్ల మళ్లింపులో ఆమెది కీలక పాత్ర. కస్టడీ అప్లికేషన్ లో సంచలన విషయాలు వెల్లడించిన సిబిఐ కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించిన కోర్టు శరత్ చంద్రారెడ్డి నుంచి తెలంగాణ జాగృతికి 80 లక్షల విరాళం. ప్రతిఫలంగా లిక్కర్ దందాలో ఛాన్స్ ఇస్తానని శరత్కు కవిత హామీ 5 రిటైల్ జోన్ల కోసం 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్. మహబూబ్ నగర్ లో భూమి సేల్ డీడ్ పేరిట 14 కోట్లు వసూలు, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులు. కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర పన్నారు, తప్పించుకునేలా సమాధానాలు. ఆమెను కస్టడీకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే కానీ మరిన్ని వివరాలు బయటకు రావని చెప్పి కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది. అయితే మొత్తం కర్మ కర్త క్రియ అంతా కవితనే అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. కవితనే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పజెప్పింది అని చెప్తా ఉంది. అయితే ఇక్కడ కవిత కేవలం ఈ బిజినెస్ చేయడానికి సాఫ్ట్ కార్నరే కాదు, అవసరమైతే ధమ్కి కూడా ఇచ్చింది అనేది ఈడ వార్త. తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తావో చూస్తా తాత నిన్నని ఒక ఆయన బెదిరించారట. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్టు సిబిఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూల్స్ కు విరుద్ధంగా శరత్ చంద్రారెడ్డికి చెందిన 3 సంస్థలకు 5 రిటైల్ జోన్లు దక్కాయి. ఇట్లా కేటాయించినందుకు గాను ఒక్కో జోన్కు 5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు తాను విజయనాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 100 కోట్లు చెల్లించానని ఆయనతో అన్నారు. అయితే శరత్ చంద్రారెడ్డి 25 కోట్లు ఒకేసారి చెల్లించేందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను చెప్పినట్టు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎట్లా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని కస్టడీ అప్లికేషన్ లో సిబిఐ పేర్కొంది. కవిత బెదిరించిందట, నేను చెప్పినట్టు లంచాలు ఇవ్వకపోతే నువ్వు తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తావో చూస్తా అని బెదిరించిందట. అయితే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ప్రధాన సూత్రధారి అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆమె కుట్ర పన్నారని సిబిఐ పేర్కొంది. కవితను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేర కస్టడీ అప్లికేషన్ రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. విచారించిన కోర్టు కవితను 3 రోజుల కస్టడీకి అనుమతించింది. 11 పేజీల కస్టడీ అప్లికేషన్లో సిబిఐ సంచలన విషయాలను వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు స్కామ్లో పలువురి పాత్ర, కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సహనిందితుల స్టేట్మెంట్లను కూడా అందులో పొందుపరిచింది. అంటే ఓ రకంగా సిబిఐ పక్కా ఆధారాలతోటి పక్కా సమాచారంతో కవితను మళ్ళీ కస్టడీ. అయితే విషయం ఏంటంటే సిబిఐ దగ్గర ఆల్రెడీ 11 పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. అయితే ఇంకా సమాచారాన్ని రాబట్టాలి కాబట్టి ఇంకా 3 రోజుల కస్టడీ అడిగింది. దానికి కారణాలు ఏం చెప్పిందంటే కవిత లేని భూమి, మహబూబ్ నగర్ లో భూమే లేదు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాదాపు ఎన్ని కోట్లు 14 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఈ 14 కోట్ల రూపాయలు ప్లస్ ఆడ ఢిల్లీలో ఆ జోన్లు వచ్చినందుకు ఒక్కొక్క జోన్కు 5 కోట్ల చొప్పున అట్లా వసూలు చేసిందట. ఇవన్నీ కలిపి ఆమ్ ఆద్మీ పార్టీకి పంపింది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఈమె ఇద్దరు కలిసే ఈ దంద చేసిరు. ప్రధాన సూత్రధారి పాత్రధారి కవితనే అనేది సిబిఐ న్యాయస్థానం చెప్పినటువంటి మాట. ఈ సిబిఐ మాటను నమ్మినటువంటి న్యాయస్థానం కవితను కస్టడీకి అప్పగించింది. సిబిఐ కస్టడీకి 3 రోజుల పాటు విచారణ చేయబోతా ఉంది సిబిఐ విచారణలో మరి ఏమేమి అంశాలు బయటకు వస్తే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద ఒక లిక్కర్ పాలసీ, ఇది 100 కోట్ల పంచాయతీ, సరే 1000 కోట్లు అనుకో,
100 కోట్ల పంచాయతీ అనేది అందరికీ తెలిసిందే. 100 కోట్ల ముడుపులు కేజ్రీవాల్కి పోయిరు అనేది మనకు అర్థమవుతున్నటువంటి మాట. ఇది నరేంద్ర మోడీ గారు మాట్లాడుకుంటే ఏమన్నాడు, నేరగాళ్ళు నేరస్తులు స్కామర్లంతా జైళ్లలోనే ఉంటారని చెప్పిండు. కానీ నేను మీకు ఒక వీడియో చూపించదలుచుకున్న మిత్రులారా. ఈ వీడియో చూసిన తర్వాత అసలు కవిత కేసు కంటే ఏదో రైట్, ఇక్కడ మీకు వీడియో చూపిస్తా ఉన్నా. అలానా అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ మొన్న ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారతీయ జనతా పార్టీకి కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, హిందూ ధర్మం, గోరక్షణ, భారత్ మాత, ఇవన్నీ అంశాలు ఉంటాయి కదా దాంట్లో. అంటే వాళ్ళు చెప్తా ఉంటారు కదా. అయితే ఇక్కడ ఈ అలానా అనేటువంటి కంపెనీ ఏంటనంటే ఆవు మాంసాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి పెద్ద కంపెనీ ఇది. భారతీయ జనతా పార్టీకి విరాళాలు ఇచ్చింది. అంటే గోమాత నమ్మిన పైసలతోటి భారతీయ జనతా పార్టీకి విరాళాలు ఇచ్చింది. ఇది నేను కాదు, జూరాటే అతిపెద్ద ఏది ఆవు మాంసాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీ భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పైసలు ఇచ్చింది. ఇక వాళ్ళు చెప్తారు, మనం వినాలి. గొడ్డు మాంసంతో వ్యాపారం చేసి విదేశాలతో వ్యాపారం చేసే సంస్థ అలానా అనేటువంటి కంపెనీ. అలానా ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫ్రీజన్ హలాల్ బోన్లెస్ బఫెల్లో మీట్. గొడ్డు మాంసం ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ దందాల కింద ఈ దందాలు చాలా చిన్నయే. రైట్గా రైతులను మోసం చేస్తే సహించం, వడ్లను తక్కువ ధర కొంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాం, మిల్లర్లు ట్రేడర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక, పల్లెలు పట్టణాల్లో తాగునీటి సమస్యలు రావద్దు, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ, సింగూరు నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి తాగునీరు, రాబోయే 2 నెలలు అలర్ట్ గా ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటు తప్పదు, ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి, వడ్ల కొనుగోలు తాగునీటిపై రివ్యూలో ఆఫీసర్లకు ఆయన ఆదేశం, రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధర కొంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు, రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు, తాగునీటి విషయంలో రానున్న 2 నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు, అవసరమైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్ కు తెచ్చుకోవాలని అందుకు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు, సింగూరు నుంచి కూడా నీటి సరఫరాకు సన్నద్ధంగా ఉండాలన్నారు, కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆయన సూచించారు, ధాన్యం కొనుగోలు తాగునీటి సరఫరాపై శుక్రవారం సెక్రటేరియట్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ నిర్వహించారు, రైతులను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని రాష్ట్ర ప్రభుత్వం నిన్న మిల్లర్లకు చాలా కఠినమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది, ప్లస్ వడ్లను తక్కువ ధర కొంటే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది నిన్న సమీక్షా సమావేశంలో. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా వెల్లడించింది, సిరియాలోని తమ ఎంబసీపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి మీడియం రేంజ్ అత్యాధునిక మిసైల్ తో దాడికి ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నది అమెరికా. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసేటువంటి అవకాశం ఉందంటే ఇప్పటికే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఇక అదొక భీకరమైనటువంటి పోరు, ఇక అది నిత్యం కొనసాగేటువంటి పోరు. అయితే ఇదే ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసేటువంటి అవకాశాలు ఉంది, ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇరాన్ ఎంబసీ పైన జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా ఇరాన్ మీడియం మిసైళ్లతోని మన ఇజ్రాయెల్ పైన దాడి చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, కాకపోతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతివాడు సైనికుడిగా కొంతకాలం పనిచేయాల్సిందే. ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది వరల్డ్లోనే. సో అటువంటి పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి దేశం పైన ఇరాన్ దాడి చేస్తే మరి ఇజ్రాయెల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సినటువంటి అంశం. లక్నోపై ఢిల్లీ గెలుపు, ఐపీఎల్లో రెండు వరుస పరాజయాలకు ఢిల్లీ క్యాపిటల్ చెక్ పెట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లక్నోపై నెగ్గింది. టాస్ గెలిచిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 రన్స్ చేసి విజయం సాధించింది.
గట్టిగా 2015 నుంచే రేవంత్ పై నిఘా. ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాపింగ్, 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపై గురి. డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్. సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్ కు రంగం సిద్ధమైతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2015 నుంచే రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టినట్టు తెలిసింది. రేవంత్ టార్గెట్ గానే స్పెషల్ ఆపరేషన్ జరిగినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టుగా బయటపడింది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి పైన 2015 నుంచే నిఘా పెట్టిరు. అయితే కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో అధికారులకు జీతాలు ఇస్తూ ఆ అధికారులను కేవలం తన కోసం వాడుకొని రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 27 మంది పోలీసులను పెట్టి 24 గంటల ఫోన్ ట్యాపింగ్ చేసిరట. 24 గంటల ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పిండు, నేను ఫోన్లు ఎత్తాను, ఫోన్లు ఎందుకు ఎత్తాను అనే విషయాన్ని, ఈయన ట్యాపింగ్ చేస్తాడనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఫోన్ ఎందుకు వాడకూడదో ఆయనే చెప్పాడు. కాబట్టి ఫోన్ వాడకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి గారు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కేసీఆర్ దొరకకుండా ఉన్నది అదే కథ. వాస్తవానికి ఈ డివైజులు, ఫోన్ డివైజులు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదకరమైనవి. అయితే కేసీఆర్ చేసినటువంటి ఇంత నీచప్ అనేది అయితే ఉందో, ఈ నీచప్ పనికి బీఆర్ఎస్ పార్టీ పైన అంతో ఇంతో అభిమానం ఉన్న వాళ్ళు కూడా నీ అమ్మ వీడు ఇటువంటి మనిషారా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజల నమ్మకాన్ని నువ్వు ఎంత చేసినావు, ఏం చేసినావు అనేది పక్కకు పోయింది. కానీ నువ్వు చేసినటువంటి ఈ బక్వాస్ పనులు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘ విద్రోహ పనులు ఏవైతే ఉన్నాయో, ఇవే ప్రజల మనసులను కలుక్కుమంటా ఉన్నాయి. నీ అమ్మ వీనితోటి వీని బతికే ఇంతున్నట్టుందిరా, వీడు మనల్ని కూడా వదిలిపెట్టరా అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇంటికి 200 మీటర్ల దూరంలో పెట్టినట మొత్తం. రేవంత్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్ పెట్టిండట. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్ తయారు చేసిరట. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ చేరవేత. వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపై గురి. డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్. సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్ కు రంగం సిద్ధమైందట. మొత్తానికైతే ఇందులో ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇందులో కేసీఆర్ ఫ్యామిలీ నిండా దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక కథనం ఒక మిత్రుడు పంపిన క్లిప్ ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి కనిపించకుండా పోయిండు. అసలు ప్రభాకర్ రావు అట ఇప్పుడు క్యాన్సర్ బూచ్గా చూపించి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి అందులో ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అయితే ప్రభాకర్ రావు తొందరగా లొంగిపోతే మాకు బెయిల్ వస్తుందని జైల్లో ఉన్న వాళ్ళు అనుకుంటారట. ఇతను లొంగిపోతే మేమంతా దొరుకుతామని చెప్పి రాజకీయ నాయకులు అనుకుంటారు. మొత్తానికి అసలు ప్రభాకర్ రావును ఒకానొక దశలో ఆ పత్రికా కథనం ప్రకారం మర్డర్ కూడా చేస్తారా ఏంది, అతన్ని చంపేస్తారా ఏంది అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మొత్తానికైతే ప్రభాకర్ రావు వస్తేనే అసలు కథ బయటకు వస్తుంది. అతని పైన ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసిరు. సో మరి ఈ వ్యవహారం ఎటుపోతుందో చూడాల్సినటువంటి అంశం. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు. నాగార్జున సాగర్ నుంచి తాగునీటి కేటాయింపులు. కేఆర్ఎంపీ మీటింగ్లో నిర్ణయం. మినిమం డ్రా లెవెల్తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే అంట. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేందుకు మేలో మరోసారి సమావేశం కాబోతోంది. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీల నీరు తాగునీటి కోసం కేటాయించడం కోసం కేఆర్ఎంబీ మీటింగ్ లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దాంట్లో ఇట్లా తీసుకోవాలి వాటా. అసలు యాక్చువల్గా 299కే ఖతం చేసి వచ్చాడు కాక. జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా. దశాబ్దాల తర్వాత నిర్భయంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ పోల్ బైకాట్ క్యాంపెయినింగ్ అనేది ఇక చరిత్రే. 60 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ ను పట్టి పీడిస్తున్న సమస్యలను తీర్చాం. కాంగ్రెస్ కు దమ్ముంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఈడీ దాడులు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము గమనించాల్సింది, జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇది ఇక్కడ సోనం వాంగ్చుక్ అనేటువంటి వ్యక్తి లద్దాఖ్ లో మొన్న 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిండు. -డిగ్రీస్ సెల్సియస్ లో చల్లటి మంచులో 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిండు. ఎందుకు చేసిండు అనేది చర్చ పెట్టాలి. దాన్ని నేషనల్ మీడియా ఎక్కడ చూపించలే. కానీ అదే మంచులో -డిగ్రీలో ఆయన పిలుపునిస్తే 30,000 మంది లద్దాఖ్ ప్రజలు రోడ్డు మీదకి ఎక్కిరు. ఎందుకు ఎక్కిరనంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నట్టుగా ఏం జరిగింది, కాశ్మీర్ కు రాష్ట్ర హోదా, కాశ్మీర్ 370 రద్దు చేయడం ద్వారా 370 రద్దు కావడం ద్వారా ఏం జరిగిందంటే, జమ్మూ కాశ్మీర్లో అనేకమైన గిరిజన తెగ ప్రజలు నివసిస్తారు. అక్కడ లద్దాఖ్లో ఎక్కువగా బుద్ధిస్టులు ఉంటారు. అయితే ఈ అనేకమైనటువంటి గిరిజన ప్రాంతాల్లోకి ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి
వ్యాపారవేత్తలు పోయి జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్స్ కొంటా ఉన్నారు. దాదాపు ఒక 150 మంది దాకా ఇప్పటికే ల్యాండ్స్ కొని పెట్టేసారు. అక్కడ ల్యాండ్స్ కొని పెట్టారు. అంటే గిరిజన ప్రాంతాల్లో వీటిని కొనాలన్నా ఏది 117 చట్టాలు ఉంటాయి, అటవీ హక్కుల చట్టాలు ఉంటాయి, గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి దేశంలో. వాటిని డిస్టర్బ్ చేసే విధంగా నరేంద్ర మోడీ నడవడిక సాగుతుందనేది జమ్మూ కాశ్మీర్ ప్రజల అంతరంగం లెక్క కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా లదాఖ్ ప్రజలు ఏమంటారంటే అగో జమ్మూ కాశ్మీర్కి అయిన పని రేపు లద్దాఖ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా లదాఖ్ను ఈ ప్రాంతాన్ని ఈ అంశాన్ని తీసుకుపోయి 6th షెడ్యూల్లో పెట్టాలనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల డిమాండ్. రాజ్యాంగంలోని 6th షెడ్యూల్లో పెట్టాలని. అయితే నరేంద్ర మోడీ సర్కార్ ఈ టాపిక్ ను ఎక్కడ రేజ్ కాకుండా బయటి ప్రపంచానికి కనబడకుండా చాలా జాగ్రత్త వహిస్తూ ఉంది. అయితే ఈయన అమిత్ షాతోని ప్రతిసారి మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయినప్పుడు మీకు ప్రత్యేక రక్షణలు ఉంటాయి, మీకు హక్కులు ఉంటాయి, అవసరమైతే ప్రత్యేక కమిటీని వేసి వాటి పరిష్కారం కోసం చూస్తామంటారు. కానీ కాశ్మీరు, లద్దాఖు, ఆ తర్వాత లేహు ఈ ప్రాంతాలన్నీ డిస్టర్బ్ కాబోతా ఉన్నాయి. అడవి నుంచి కోతులు తెలంగాణ ఇండ్ల మీద ఎట్లా పడ్డాయో రేపు పొద్దుగాల కాశ్మీర్ పరిస్థితి కూడా గదే ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆవేదన. సో మొత్తానికి లద్దాఖ్లో ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి లేదు. లద్దాఖ్ కాశ్మీర్ ఇదంతా కలిపి ఒక ఎంపీ ఉంటే సో ఆ 370 రద్దు చేసిరు కదా అని చెప్పి ఆయన ఒక ఎంపీని గెలిపించారు భారీ మెజార్టీతో. ఇప్పుడు ఆ ఎంపీ గెలిచే పరిస్థితి లేదాడ. అక్కడ సోనం వాంగ్చుక్ ఏమంటాడు, కాశ్మీర్కి ఒకటి ఇచ్చేసే ఎంపీ, లదాఖ్కు సపరేట్ ఎంపీ కావాలని కోరుతా ఉన్నాడు పార్లమెంట్లో మాట్లాడడానికి. సో ఇట్లా రకరకాల డిమాండ్లు ఆడ సోనం వాంగ్చుక్ చేస్తూ ఉన్నాడు. అయితే సోనం వాంగ్చుక్ పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ లేదంటే నేషనల్ గోధీ మీడియా ఏదైతే ఉందో దిగ్విజయంగా తొక్కిపెట్టింది. అక్కడ ఇంకోసారి చూపిస్తా ఆయనకు సంబంధించి. ఇగో ఈయనే సోనం వాంగ్చుక్. ఇగో ఇక్కడ నిరాహార దీక్ష చేసింది ఈయననే. ఈయనని దాదాపు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఈయనకుంటే ఆయన చేసినటువంటి పోరాటాలు ఇక్కడ చూడొచ్చు. కొన్ని వేలాది మంది ప్రజల్ని ఆయన కదిలించగలిగిండు అక్కడ లద్దాఖ్లో. ఇది అయితే ఈ వ్యవహారాన్ని చాలా చాకచక్యంగా దారి మళ్లించి ఈ వ్యవహారాన్ని బయటి ప్రపంచానికి కనిపించకుండా నేషనల్ మీడియా దిగ్విజయంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఇక జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా, జమ్మూ కాశ్మీర్ డిస్టర్బ్ కాబోతా ఉంది. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ అంటుడు. అది ఎత్తేసిన తర్వాత జరుగుతున్న విధ్వంసం గురించి నువ్వు మాట్లాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్, హనుమకొండ జెడ్పీ చైర్మన్ కు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటూ మళ్ళా తాటికొండ రాజేకి ఇస్తురు అన్నారు. ఆఖరికి వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ అని ఇంకొక ఆయన తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఎటొచ్చి ఆ పాత పసునూరు దయాకరు పోయింది, తర్వాత ఈ కడియం కావ్యకు పోయింది, ఈ ఆఖరికి ఈయనకు వచ్చింది అనుకోరాదు. వారణాసి పోలీస్ డ్రెస్ కోడ్ అట, ధోతి కుర్తా రుద్రాక్షమాల. వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో డ్యూటీ చేసే పోలీసులు ఇకపై కొత్త డ్రెస్ కోడ్లో కనిపించనున్నారు. అర్చకుల మాదిరి ధోతి కుర్తా, నుదుటన నామాలు, మెడలో రుద్రాక్షమాల ధరించనున్నారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో విధులకు హాజరవుతారు. భక్తుల్లో ఒకరిలా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇదేం పోలీసుల డ్రెస్ మార్చిరు వారణాసిలో. కాశీ విశ్వనాథ రుద్రాక్షమాల, ఇగో ధోతి, ఇలా కుర్తా పైజామా, ఇగో వీళ్ళు పోలీసులట. అయితే ఒకటి ట్రోల్ నడుస్తుంది, ఏంటది కొట్రా, అది ఏం పేరు? రీఫ్రెష్ చేయాలా? రీఫ్రెష్ చేయాలి, మళ్ళా తక్కువ కొట్టాలని వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడే కొట్టేసిన. అది అది ఇట్లా తిరగక ముందుకే ఫోన్ పెట్టేసి ఉంటావు, పోయి ఉంటుంది. డైరెక్ట్ నాకు ఓపెన్ చేసిన సరే. అవునన్నా సిద్ధంగా ఇగో ఇదేనా? రాలేదన్నా అంటే మళ్ళీ గట్టిగా చెప్తాను. ఒక్క నిమిషం. ఎప్పటిది ఇది? వెడ్నెస్డే, ట్యూస్డే పైన
5 తారీఖు 4వ నెల. మరి ఎందుకు రాలే ఈ డేట్ చదవను. ఏ రోజు పంపించినావు? నేను ఇప్పుడు పంపించిన ఇప్పుడు పంపిస్తే 1 తారీఖు దేవులు ఆడతావా? ఇప్పుడు రాలేదు కాబట్టి పాతది చూస్తున్నా అట్లా. ఒకటే నిమిషం అయిపోయింది. పంపించినావా? రీసెంట్ కొట్టినావా? ఓకే రైట్. ఇగో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే స్కూల్ డ్రెస్ ఇట్లుంటుందని ఓ ట్రోల్ అవుతుంది. స్కూల్ డ్రెస్ ఇట్లుంటుంది పిల్లలకు. రైట్. స్కూల్ డ్రెస్ ఇట్లుంటుందట. ఇట్లుంటుంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే పొరగాల స్కూల్ డ్రెస్ ఇట్లుంటుంది అని చెప్పి ట్రోలింగ్ చేస్తారట. సరే, ఇది వారణాసిలోకి సంబంధించినటువంటి వార్త. ఒకసారి ఇక ఆంధ్రజ్యోతి వార్తల్ని చూద్దాం. గిగ్ వర్కర్ల గుర్తింపునకు కొత్త యాప్, ఎన్నికల కోడ్ ముగియగానే ప్రారంభానికి చర్యలు. ఆంధ్రజ్యోతి కథనానికి ప్రభుత్వం స్పందించింది. రైట్ గా బంగారం 73,350 రూపాయలకు చేరిందట. వెండి కిలో 86,300. ఢిల్లీ మార్కెట్లో రికార్డు గరిష్ట స్థాయికి ధరలు. పసిడి 73,000 అయిందట. తులం బంగారం 73,350 అయిందట. లక్ష అవుతాడు మెల్లగా. లక్ష అవుతుంది. తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు. సింహమని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి. పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలెట్టనే లేదు. కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం 2 నెలల్లో తేలిపోయింది. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు. 400 రావాలంటే పాక్ ఎన్నికల్లోనూ గెలవాలి. నిధులు ఇచ్చి బడేబాయ్ అనిపించుకోమన్న మోదీతో సమావేశం ప్రభుత్వాధినేతల భేటీ మాత్రమే. వ్యవస్థలతో సత్సంబంధాలే కోరత. మోడీ అదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు. ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చెయ్యనివ్వ. అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రినయ్యేవాణ్ణి. సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి? పోరాడి సీఎం నయ్యా, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అవసరమా? మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. మందిర్ పనిచేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు. రాహుల్, ఖర్గే, వేణుగోపాల్లో ఒకరు ప్రధాని. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఢిల్లీలో ఒక ఇండియా టీవీ షోలో పాల్గొన్నారు. అందులో ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇవి. రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్ రద్దు చేయండి. కస్టమ్స్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టండి. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే ఉపేక్షించొద్దు. నీటి సరఫరాకు ఆటంకం కలిగించే వారిపై వేటు వేయండి. సమీక్షలో సీఎం. కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యత ఐఏఎస్లకు. ఇక జనగామ మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 5.5 టీఎంసీలు. తాగునీటి అవసరాలకు కేటాయించిన కేఆర్ఎంబీ. ఇరు రాష్ట్రాల ఏఎన్సీలతో సమావేశం. సాగర్లో ఉన్న నీటి నిలువపై చర్చ. 500 అడుగుల పైన నీటి వినియోగానికి నిర్ణయం చేసిరట. ఇక అదట్లుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవు, ఢిల్లీలోనూ వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత. రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ. భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన శరత్ చంద్రారెడ్డి. మహబూబ్ నగర్ లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్టు ఒప్పందం. ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు. జాగృతి సంస్థకు 80 లక్షల చెల్లింపు. ఢిల్లీ మద్యం స్కామ్ లో కవితది కీలక పాత్ర. ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకే విచారణ. కస్టడీ రిపోర్టులో వెల్లడించిన సిబిఐ. ఇంకా సిబిఐ కస్టడీకి కవిత. 3 రోజులు విచారించేందుకు కోర్టు అనుమతి. 15న తిరిగి హాజరుపరచాలని ఆదేశం. సిబిఐ కస్టడీలోనూ ఆమెకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసిరట. సోదరుడు కేటీఆర్ ను కలిసేందుకు అనుమతి ఇచ్చిరట. కేసే లేదు, విచారణ ఏం చేస్తారన్న కవిత. ఇప్పుడు కేసే లేనిది కోర్టు ఎందుకు అనుమతి ఇచ్చే? సిబిఐ ఎందుకు అప్లికేషన్ పెట్టుకునే కస్టడీకి ఇమని? ఇక ఐపీఎల్ టికెట్ల గోల్మాల్. విక్రయాల్లో పారదర్శకత ఏది? ఆన్లైన్లో అమ్మకాల పేరుతో మాయం. అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు. ఎన్ని టికెట్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అమ్ముడయ్యాయనేది ఎవరికీ తెలియదు. అంతా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఇష్టారాజ్యమే. ప్రశ్నిస్తే వేదికను తరలిస్తామంటూ నగర ఇమేజ్ పోతుందంటూ బ్లాక్మెయిల్. ఇష్టారీతిగా టికెట్ల ధరల పెంపు. కొన్ని మ్యాచ్లకు 100% దాకా. రాజస్థాన్తో మ్యాచ్కు 15,000, బెంగళూరుతో మ్యాచ్కు 30,000 ధరనట. ఈ ఐపీఎల్ టికెట్లు
పెద్ద పంచాయతీగా ఐపీఎల్ ను పిచ్చిగా ఇష్టపడే హైదరాబాద్ అభిమానులు ఇప్పుడు లీగ్ నిర్వాహకులపైనే తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ విక్రయాల పేరుతో టికెట్లను తమకు దక్కకుండా క్షణాల్లో మాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. టికెట్ల విక్రయాలు మొదలవగానే యాప్ తెరిచి బుక్ చేసుకునేలోగా సోల్డ్ అవుట్ బోర్డులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు 20,000 పైచీలకు టికెట్లను చెబుతున్నా సామాన్య అభిమానులకు దొరకడం లేదంటే అది గప్చుప్గా పక్కదారి పట్టించడమేనని కన్నెర చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో టికెట్లను క్షణాల్లో గాయబ్ చేశారని ఉప్పల్ స్టేడియానికి వెళ్లి అభిమానులు క్రికెటర్ల ఆటను చూసే పరిస్థితి లేదు. ఐపీఎల్ క్రికెట్లు గోల్మాల్ అవుతున్నాయని క్వశ్చన్ మార్క్ తోని వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తా ఉన్నాం. ఐపీఎల్ టికెట్ల కోసం నిజంగా మీరు ఎవరైనా ట్రై చేసిరా? నిజంగా ఇట్లేమన్నా జరిగిందా? నిన్ననే కదా ఓపెన్ చేసిందో అది. ఐపీఎల్ టికెట్లకు సంబంధించి ఎవరన్నా ఐపీఎల్ టికెట్లలో ఎస్ ట్రూ ట్రై చేసినాం దొరకలే. బ్లాక్లో అమ్ముతురట 70,000 అట 60,000 అట. బ్లాక్లో అమ్ముతురంట వాస్తవం అది. అవును, బ్లాక్ చేస్తున్నారు ఫస్టే. నేను బ్లాక్లో కొన్నాను, ఒక ఆయన పెట్టిను 700 టికెట్ 5,000 కొన్నాడంట. 100% ఫ్రాడ్ జరుగుతుందంటారు. చూడాలి మరిగా దాని కథ ఏందనేది. అంతరిక్ష టూరిస్ట్ గా తెలుగు తేజం. ఏపీ వాసి తోటకూర గోపిచంద్ కు అరుదైన గౌరవం. బ్లూ హారిజన్ మిషన్ లో అంతరిక్షంలోకి ఏంది గడుకోసారు అందుకోసం దాన్ని డౌన్లోడ్ చేయాలి. ఓకే బ్లూ హారిజన్ మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఈ ఘనత సాధించనున్న తొలి తెలుగు వాడిగా రికార్డు సృష్టించారు. అంతరిక్ష టూరిస్ట్ గా తెలుగు తేజం పోతా ఉన్నట. బ్లూ హారిజన్ అనేటువంటి దాంట్లో అంతరిక్షంలోకి పోయి మళ్ళీ వస్తాడు అన్నట్టు. తొలి తెలుగు వాడట. కంగ్రాచులేషన్. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నాకు పోయినట. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి 5 కిలోమీటర్ల దూరం దాకా కూడా పోలేకపోతుండేవాడు. అవును, కానీ ఇప్పుడు కేసీఆర్ గేట్ కాడికి పోయి గేట్ ఇట్లా నూకి ఏమాయా లాటరీ తీసి మా ఇంట్లెట్ పోయినా లొల్లి పెట్టే కాడికి వచ్చింది. ఉందా అది? పంపించిన రైట్. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నారట. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే కదా, ఎవరు మన వీళ్ళ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి ఇగో గజ్వేల్ వాళ్ళే పోయారు. ఎంత పెద్ద గోడ చూడిగా, ఇక గోడ దాటి ఆయన ఇప్పుడు కలవాలి. ఏం కథ? పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనుషులే కదా అసలు. ప్రతి ఊరికి బెడ్రూమ్లు మంచిడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతే మీ గజ్వేల్ వేస్తే సిద్దిపేట రమ్మంటే ఆడిపోతే ఎంతగానో మరి సార్లు తిరిగినా కూడా కింద కనకరమిశ్ర గేట్ కాడ వచ్చి నిలబడి 1-2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలబడుతుంది. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని. ఇప్పుడు 1/2 అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్ని పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఎంత దూరం వచ్చింది మాకు కడుపు తిప్పలు చెప్పుకోనికే కదా. మరి ఎలక్షన్లు అట్లే అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? కేసీఆర్ గెలుస్తుందా లేదంటే ఈ సీసీ కెమెరాలు కాదు తెలివయా? ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది లెక్క. కాళేశ్వరం కాడ ఏం జరుగుతుందో ఇంట్లో కూర్చొని తెలుసుకున్నాడు, మిమ్మల్ని తెలుసుకుంటాడు. 15 భారీ సభలు, 2-3 రోడ్ షోలు కూడా పాల్గొనున్న మోడీ, షా, నడ్డా. సభా స్థలాలపై బీజేపీ కసరత్తు. మోదీ హ్యాట్రిక్ కు చెమటోడుస్తున్న శ్రేణులు. భారీ సభలు 15 పెట్టబోతావురట. 2-3 రోడ్ షోలు కూడా ఉండబోతా ఉన్నాయట. ఇంకా 65,000 కోట్లు
హెచ్ఏఎల్కు భారీ ఆఫర్ 97 తేజస్ మార్క్ A1 యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ టెండర్. ఇప్పటికే 48,000 కోట్ల విలువైన 83 తేజస్లను సరఫరా చేస్తున్న హెచ్ఏఎల్ వాయుసేన ఆధునీకరణలో భాగంగానే పాత విమానాల స్థానంలో తేజస్లు తీసుకొస్తా ఉన్నారట. 65,000 కోట్ల రూపాయలు హెచ్ఏఎల్కి ఇస్తున్నారట. ఇక వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్, హనుమకొండ జెడ్పీ చైర్మన్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్. రైట్, ఇది ఇట్లుంటే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఎంఎస్పీ కంటే తక్కువ కొనద్దు, పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా, ధాన్యం కొనుగోలును ఏ రోజుకు ఆ రోజు పర్యవేక్షించాలి. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక రాబోయే 2 నెలలు మరింత కీలకం. భూగర్భ జలాలు పడిపోవడంతో నల్లా నీరే ఆధారం. గతేడాది కంటే ఎక్కువ నీరు ఇస్తున్నా సరిపోవట్లే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిద్ధంగా ఉండండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఊరుకోబోం. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. రైతులారా బి అలర్ట్, పొంచి ఉన్న వర్షం ముప్పు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదిట్లుంటే అంతా గప్చుప్, ఇంటికి పరిమితమైన బీఆర్ఎస్ నాడు అధికారం అనుభవించి నేడు పత్తా లేకుండా పోయినరు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ కనిపిస్తలే. కేటీఆర్, హరీష్ రావు మినహా అంతా సైలెంట్. ఒంటరైపోతున్న బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు. ఏ కార్యక్రమాల్లోనూ మాజీ తాజా ఎమ్మెల్యేలు పాల్గొనట్లే. జంప్ అయ్యేందుకు అదును కోసం వెయిటింగ్. క్షేత్రస్థాయి బీఆర్ఎస్ క్యాడర్లో నిర్వేదం అలుముకుందట. కేసీఆర్ ఫోటో చూడెట్లేసారా, తడిపెట్టేసుకుని పడుకున్నాను. ఏమో రాసుకుంటుండగా. 10 ఏళ్ల పాటు అరాచకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బీఆర్ఎస్ అంతా మూగబోయింది. గల్లీలోని కార్యకర్త మొదలు గడిలోని కేసీఆర్ కాక వరకు మౌనమే రాజ్యం వెళ్తుంది. ఓ వైపు ఎంపీ ఎలక్షన్ల బిజీలో ఇతర పార్టీలుంటే బీఆర్ఎస్ మాత్రం వెన్నుపోటు, చావు దెబ్బ, నమ్మక ద్రోహం, పార్టీ ఫిరాయింపులంటూ కుంటి సాకులు చెబుతూ ప్రజల్లో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు మినహా ఆ బీఆర్ఎస్ లీడర్లు కనిపించకపోవడం గమనార్హం. సరిగ్గా 4 నెలల క్రితం వరకు దేశాన్ని పాలించడం పక్కా అంటూ గప్పాలు కొట్టిన కేసీఆర్ కాక ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఏదో 1-2 సార్లు ప్రజల్లోకి వెళ్లి దొంగ నాటకాలు ఆడే ప్రయత్నం చేసినా ప్రజలు పెద్దగా దేకకపోవడంతో ఇజ్జత్ తీసుకోండు కంటే ఎందుకని ఇంట్లోనే వంటా ఉన్నాడట కేసీఆర్. అంతా గప్చుప్. బిడ్డ అరెస్ట్ అయితే కనీసం పోయి చూడా, మాట్లాడా. పాపం నిజంగా కళ్ళన్నీ లోపల పోయినాయి. నిద్ర ఉండదు కదా సరిగా. ఇంటికో ఉద్యోగి. 500 జనాభాలో 65 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు. 20 మందికి పైగా విదేశాల్లో కొలుడు. ఊర్లో మద్యం గుట్కా నిషేధం ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం జిల్లా కేశవపురం గ్రామం అట. ఇగో గ్రేట్ అసలు. ఇట్లుండాలి ఊరంటే. ఇక ఏపీ తెలంగాణకు నీటి కేటాయింపులు. 14 టీఎంసీల నీటిని తాగునీటి కోసం విడుదల చేయాలని కేఆర్ఎంపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు. కాక ఫామ్ హౌస్ ముట్టడి 3 సార్లు గెలిపించినా పట్టించుకోలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యట్లేదంటూ నిరసన. లాటరీలో ఎంపిక చేసి చేతులు దులుపుకుర్రు. కేసీఆర్ బయటకు వచ్చేదాకా పోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గోట్లేసిన జనం కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోయారు. మాజీ సీఎం కేసీఆర్ కాక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు షాక్ ఇచ్చారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తమను ఎంపిక చేసినా నేటికి ఇవ్వకపోవడంతో ఫామ్ హౌస్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా మా సమస్య తీరలేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ ను కలిసేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ లబ్ధిదారులు పట్టుబట్టారు. కేసీఆర్ ను కలిసే అవకాశం ఇవ్వకపోతే ఎక్కడికైనా పోవడానికి సిద్ధమని తెలిపారు. హరీష్ రావును కలిసిన ఫలితం లేకపోవడం సిగ్గుచేటన్నారట. ఇక ఎన్నడో నాడు ఫామ్ హౌస్ లోపలికి దుంపుతారు కానీ రాజయ్య హ్యాండ్ ఇచ్చిన కాక వరంగల్ ఎంపీ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ. రాజయ్య హ్యాండ్ ఏముంది, ఆయనకు రాజీనామా చేసిపోయి ఇస్తాను అట్లా. మారేపల్లి సుధీర్ కుమార్ ను ప్రకటించిన కేసీఆర్ నిన్న ఉదయం కేసీఆర్ నుంచి తాటికొండ రాజయ్యకు పిలుపు. బీఆర్ఎస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాజయ్య ఆశలను అడిగి ఆశలు చేసిన కేసీఆర్. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్. 3 రోజుల సిఐడి కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. లిక్కర్ పాలసీలో కవితే కీలక సూత్రధారి. విచారణకు సహకరించట్లేదని సిబిఐ వాదన. విజయ్ నాయర్ ఇతరులతో కలిసి ప్లాన్ చేసిందంట. ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలంతో మరింత క్లారిటీ. మరోవైపు సిబిఐ అక్రమ అరెస్ట్ అంటూ కవిత పిటిషన్. చట్టబద్ధంగానే అరెస్ట్ చేశాము, హక్కులు ఉల్లంఘించలే. ఒకరోజు ముందే కవిత భర్తకు సమాచారం ఇచ్చాం. కోర్టులో సిబిఐ తరపు న్యాయవాది వివరణ ఇచ్చినట. లిక్కర్ పాలసీలో కవితే కీలక సూత్రధారి అనేది నిన్న సిబిఐ చెప్తున్నటువంటి మాట. ఇంకా నేల మీదకు రాలే. భ్రమలోనే డ్రామారావు. 12 ఎంపీ సీట్లు గెలుస్తారట. కేంద్రంలో చక్రం తిప్పుతారట. కార్యకర్తల భేటీలో కేటీఆర్. రియాలిటీ అర్థం చేసుకోలేకపోతున్నారు. సొంత పార్టీ లీడర్లే సెటైల్ చేస్తా ఉన్నారు. అధికారంలో ఉండగా ప్రజలకు సేవ చేయాలనే సోయి లేకుండా పనిచేశారు. రాజరికం పోకడలతో ధనార్జన ధ్యేయంగా పరిపాలన సాగించారు. ఆఖరికి అధికారం కోల్పోయినా ఇంకా రియాలిటీలోకి రావడం లేదు. తండ్రి కొడుకులు కేసీఆర్ లో ఇంకా అహంకారం తగ్గలేదు. కేటీఆర్ అయితే ఇంకా నేల మీదకు రాలేదు. భువనగిరి ఎంపీగా క్యామ మల్లేష్ ను గెలిపించాలంటూ శుక్రవారం ఇబ్రాహీంపట్నంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ఆశలు, ఆలోచనలు వివరించారు. అవి విని కార్యకర్తలు కళ్ళు బయర్లు గమ్మినంత పనైంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని, కేంద్రంలో అటు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చినా రావచ్చు, పోయినా పోవచ్చు అనేది
ఇప్పుడు ఈయన బాధ ఎట్లుందంటే ఈయన గెలిచేది లేదు సచ్చేది లేదు అంతే. ఇక టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది 12 గెలుస్తాం ఢిల్లీలో చక్రం తిప్పుతాట సారు కారు 16 పోయింది ఇప్పుడు 12కి వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువైంది అన్నట్టు వ్యవహరించారు ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు ఒక ఇంట్లో 2-3 టికెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం గాంధీ భవన్ వైపు తొంగి చూడని నేతలు పారాషూట్ లీడర్లు ఇప్పుడు పదవులు అనుభవిస్తుంటే ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న నాయకుల మొహాల్లో చిరునవ్వే లేకుండా పోతుంది ఒకప్పుడు ఒకే కుటుంబంలో 4 పదవులా అని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న తీరు చూస్తుంటే నాయకుల్లో నిజాయితీ లేదనిపిస్తుంది పాపం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుల దగ్గర డబ్బు లేదనో పార్టీ టికెట్ ఇస్తే గెలవడనే అపనమ్మకంతో కొంతమంది నాయకులు పక్కన పెట్టడం కాంగ్రెస్ పార్టీకి శుభసూచకం కాదనిపిస్తుందని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానికి టికెట్లకు డిమాండ్ ఉంటుంది ఆటోమేటిక్గా ఏపీ తెలంగాణకు నీటి కేటాయింపులు జరిగినాయి ఎంఎస్పీ కంటే తక్కువ కొనొద్దని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట హ్యాండ్ ఇచ్చిన కాక ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే బతికున్న మనిషిని చంపేసిండ్రు అంతటితో ఆగక పింఛన్ కూడా తొలగించారు 4 ఏళ్లుగా బాధితుడు నరకయాత్ర తప్పిదాన్ని సరిదిద్దుతారా బాధ్యులపై చర్యలుంటాయా మళ్ళీ పింఛన్ ఇస్తారా కలెక్టర్ సారు పింఛన్ ఇవ్వకుంటే ధర్నా చేపడతారని బాధితుడు హెచ్చరిక బతుకున్న మనిషిని చచ్చిపోయిందని చెప్పినట కలెక్టర్ గారు మీరైనా స్పందించారు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఊటి సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఇదట బాధితుడు ఆత్రం బాపు మధ్యగూడ నివాసి ఇతను ప్రస్తుతం బతికే ఉన్నాడు 4 సంవత్సరాల క్రితం వరకు నెల పింఛన్ వచ్చేది గత 4 నెలల క్రితం నుంచి ఉన్నట్టుండి పింఛన్ ఆగిపోయింది ఎందుకు నిలిచిపోయింది అనేది బాధితునికి తెలియదు దీంతో చేసేదేం లేక అధికారులను ఆశ్రయిస్తే నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది తాను చనిపోయినట్టు రికార్డులో నమోదైందట అధికారుల వాట్సాప్ ఆట పింఛన్ కూడా తీసేయండి రైతన్నకు సాగునీటి కష్టాలు ఎండిపోయిన సదర్మాట్ కెనాల్ సదర్మాట్ ఆనకట్టకు సాగునీరు అందక రైతు కంట కన్నీరు పాలకుల నిర్లక్ష్యమా అధికారుల అలసత్వమా ఆర్టీసీ బస్టాండ్లో వసతులు కరువు మరుగుదొడ్లలో నీళ్లు రాక ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారంట పట్టించుకున్న అధికారులు నిర్మల్ దగ్గర ఖానాపూర్ బస్టాండ్ ఇక మద్యం దుకాణంపై దాడి నిల్వ ఉన్న మద్యాన్ని ధ్వంసం చేసిన మహిళలు మద్యపానం నిషేధించాలని డిమాండ్ చేస్తారు మద్యం షాప్ మీద పోయి దాడి చేసిరట బోధు నియోజకవర్గం తలమడుగు మండలం పల్సి బి కోసాయి గ్రామాల మహిళలు మంచినీటి బోరుకు మరమ్మతులు శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు అనుమతులు లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కేసులు పలువురు నిర్బంధించిన కామారెడ్డి టౌన్ పోలీసులు ఈ నెల 9న 22 మందిపై కేసుల నమోదు వడ్డీ వ్యాపారాల కోసం బీఆర్ఎస్ నేతల ఫైరవీల్ చేస్తా ఉన్నారట ఇక కృష్ణవేణి హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది సురేష్ శెట్కర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపు తాడ్వాయి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జోరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర ఆర్మూర్లో ఖాళీ అవుతున్న కారు వివిధ పార్టీల నుంచి అదే జోరు ఎంపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కప్పుతున్న కాంగ్రెస్ నేతలు ఇక కల్తీ కల్లుపై పోలీసుల దాడులు 2 అరెస్టు నిషేధిత అల్ఫాజులం స్వాధీనం చేసుకున్నారంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే 16న మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన పర్యటన అంట అచ్చా ఈ నెల 16 ఉందట పెద్దపల్లిలో క్లీన్ స్వీప్ ధీమాతో కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం పాగా వేయాలని కమల్నాథ్ల వ్యూహాలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారే ఆస్కారం ఇక భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మడం లేదు నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాణి రుద్రమకు రాజకీయాలపై అవగాహన లేదు ఎంపీగా బండి చేసిన అభివృద్ధి చూపించాలి మీడియా సమావేశంలో ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై చర్యలేవి తెల్ల కాగితాలపై మందులు రాస్తున్న నర్సులు మెడికల్ బిల్లులు ఇవ్వకుండా వేధింపులు చేస్తా ఉన్నారట సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి నేర సమీక్షా సమావేశంలో సిపి అభిషేక్ మహంతి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే 3 పెగ్గులు 6 క్వార్టర్లు ఒక్కో ఊర్లో 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఎన్నికల కోడ్ ఉన్న అక్రమంగా మద్యం అమ్మకాలు మామూలుగా బానిసలైన ఎక్సైజ్ పోలీసు శాఖలట నిరుపయోగంగా రైతు వేదికలు నెలలు గడిచినా జరగని రైతుల సభలు తాళాలతో దర్శనమిస్తున్న వేదికలు పట్టించుకొని అధికారులు రైతు వేదికల పని అయిపోయింది కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి పటాన్చెర్లో ఇక గజ్వెల్ నుంచి కాంగ్రెస్ ప్రచార శంకారావం ప్రజ్ఞాపూర్ లో భారీ ర్యాలీ బాణసంచ కాల్చి స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు మంత్రి కొండా సురేఖ తర్వాత వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు గట్టిగా తీన్మార్ మల్లన్నకి ఎంపీ టికెట్ కేటాయించాలని మా వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో వాహనాలు తనిఖీ మరి టికెట్ ఇస్తారా ఇయ్యారా అనేది అధిష్టానం చూసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు సానుకూలంగానే ఉన్నదని తెలిసింది ఇస్తే చేద్దాం లేదంటే కూడా అంతే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జయప్రదం చేయండి తెలంగాణ దళిత సంక్షేమ సంఘం వినతి గట్టిగా సునీతమ్మ గెలిపే లక్ష్యం కాంగ్రెస్ శ్రేణులకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి పిలుపు సునీతమ్మకు
పెరుగుతున్న ఆదరణ. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు కీసర్ ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ కాంగ్రెస్లో చేరిక. చెవేలలో రంజిత్ రెడ్డి సతీమణి ఇంటింటి ప్రచారం. అక్కడ వికారాబాద్ బీఆర్ఎస్ కు భిక్ష, కారు దిగిపోతున్న కీలక నేతలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం, భారీ మెజార్టీతో బీఆర్ఎస్ లో చేరుతామన్నాడు కనిపిస్తలేడు ఎవరు. లేదు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పైప్ లైన్ పనులు పూర్తయ్యాకే రోడ్డు నిర్మాణం చేపట్టాలి. అధికారులకు కాంగ్రెస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజరాజేశ్వరి పిలుపు, వినతి. నోటుపై రిజర్వ్ బ్యాంకు బదులు చిల్డ్రన్ బ్యాంక్ అని ముద్ర. 6.62 లక్షల ఫేక్ కరెన్సీ మార్పిడికి యత్నిస్తున్న 2 అరెస్ట్. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేమ్ ఉంటుంది, అదొకటి చిల్డ్రన్ బ్యాంక్ అని ఉంటుంది. కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఉన్నత విద్యలో సమూల మార్పులు చేయాలి. విద్యార్థుల ప్రభుత్వ కళాశాలలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు తీర్చిదిద్దాలని తెలంగాణ మేధావుల వేదిక వెల్లడి. ఒక్క అవకాశం ఇవ్వండి, శంషాబాద్ రూరల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. రైట్గా చెవెళ్లగడ్డపై కాషాయ జెండా ఎగరవేద్దాం. 10 ఏళ్లలో మోడీ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేశారు. దేశ భవిష్యత్తును కాపాడదాం. బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. వనపర్తి రూరల్ ఎస్ఐ జలేందర్ రెడ్డి వెల్లడి. రైట్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగదుపై నిఘా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు, ప్రతిదీ తనిఖీ చేస్తున్న పోలీసులు. ఆధారాలు లేని డబ్బులు సీజ్. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి మసీద్ కమాన్ నిర్మాణం. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని కూల్చండి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్. కటింగ్ చేస్తూ ఓటును అభ్యర్థించిన బీజేపీ అభ్యర్థిట నగర్ కర్నూలులో. హమ్మయ్య, కొద్దిగా ఉపశమనం. వనపర్తిలో తగ్గిన ఎండ తీవ్రత, పనుల్లో నిమగ్నమైన చిరు వ్యాపారులు. రైట్గా మల్లు రవి గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తాం. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే డేంజర్ బెల్స్ మోగిస్తున్న యాక్సిడెంట్లు. ఎత్తురోడుతున్న సూర్యాపేట జిల్లా రహదారులు. ప్రాణాలు కోల్పోతున్న సామాన్లు. నెల వ్యవధిలో గాల్లో కలిసిన 20 ప్రాణాలు. జిల్లాను వణికిస్తున్న రోడ్ టెర్రర్. రోడ్డున పడుతున్న 100 కుటుంబాలు. చోద్యం చూస్తున్న పాలకులు, పరేషాన్లో ప్రజలు. ఇక వేగం కూడా అట్లా ఉంటుంది ఆడ. స్పీడ్. బీజేపీ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు. అంటే రేవంత్ ట్యాక్స్ తో ఆగం పడుతున్న బిల్డర్స్. మిల్లర్ దగ్గర 20 కోట్లు తీసుకున్న జిల్లా మంత్రి. చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వాలు. భువనగిరిలో చేనేత బజార్ ఏర్పాటు కృషట. బూర్ నర్సయ్య గౌడ్. దేవరకొండలో కొండెక్కిన కారు పార్టీ. 2000 మంది బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసినట్టు. ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇక జార్జి రెడ్డి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి. శనార్థి కథనానికి స్పందించిన పోలీసులు. అక్రమ ఇసుక రవాణాపై కొరడా జల్పించిన ఆయన. అక్రమ ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లపై కేసు నమోదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే మత్తు వదలని బల్దియా అధికారులు. గత ప్రభుత్వ లీడర్లు చెప్పు చేతుల్లోని అధికారులు. 4 నెలలైన కాంగ్రెస్ లీడర్లకు స్పందించిన వైనం. సూపర్వైజర్ల నుంచి పై స్థాయి అధికారుల దాకా ఇదే తంతంటారు. గట్టిగా గాలికి వదిలేస్తున్న ప్రభుత్వ నిబంధనలు. గ్రామాల్లోని చెరువుల్లో, వాగుల్లో బావుల తవ్వకాలు. యథేచ్ఛగా పొలాలకు వాగుల నీళ్లు వాడుతున్న కొందరు రైతులు. చెరువులో, వాగుల్లో నీరు లేక అలమటిస్తున్న పశుపక్షాదులు. ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. గ్లూకోజ్ బాటిల్లో నలకలట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. ఆసుపత్రి సిబ్బంది పనితీరుతో ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. గర్భిణీ స్త్రీకి ఇంటికి వచ్చి ఎక్కించుకోమని చెప్పిన సిబ్బంది. ప్రమాదం జరిగితే ఏంటని ప్రశ్నించిన బాధితులు. నలకలంటే ఏమో మరి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నిబంధనలు సడలించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి. లైంగికంగా వేధించిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలి. దళిత మహిళపై వేధింపులు అమానుష్యం అని చెప్పేసి తొర్రూరు మండల దళిత సంఘాలు డిమాండ్ చేసింది. ఖమ్మం శనార్థి తెలంగాణ చూస్తే 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా. పురాతన శివాలయం భూమిని దోచేశారు. హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. కొక్కిరేణి గ్రామ ప్రజలు. పసివాడి ప్రాణాలతో రాజకీయం. మానవత్వం మర్చిపోయిన మహిళ. ఎఫ్ఐఆర్ ఆన్లైన్ అయినా తూతు మంత్రంగానే ఎంక్వైరీ చేస్తున్న పోలీసులట. రైట్గా కమాండ్ కంట్రోల్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. ఇక నాసిరకం సీడ్తో ₹1 నేలపాలు. పర్యవేక్షణ లోపంతో ఎండిపోతున్న పామాయిల్ మొక్కలు. పోషక విలువలు కూడిన మట్టిని సమకూర్చలేని అధికారులు. ఇక తాగునీరు ఇవ్వాలని ఖాళీ బిందెలతో ధర్నా. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరు గ్రామంలో నీళ్లు లేక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిరట. ఇక గ్రామంలో కొత్త వ్యక్తులను రానివ్వకూడదు. మనుగూరు సిఐ సతీష్ కుమార్. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఇండియా వర్సెస్ పాక్ జూన్ 6న లెజెండ్స్ మ్యాచ్ ఉందట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతా ఉందట. దాయాదుల మధ్య పోర్ ఫిక్స్ అయింది. జూన్ 6న భారత్ పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. తొలిసారి లెజెండ్ T20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 3 నుంచి జూలై 13 వరకు లెజెండ్ లీగ్ జరగనుంది. ఇందులో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్ పాక్ జరగనుంది. ఇండియా లెజెండ్స్ ను యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తుండగా పాకిస్తాన్ జట్టుకు షాహిద్ అఫ్రిది కెప్టెన్ గా వ్యవహరించబోతా ఉన్నారట. ఇక ఢిల్లీ ఖాతాలో 2వ విజయం. 168 టార్గెట్ ను ఊదేసిన పంత్ సేన. లక్నోపై 6 వికెట్ల తేడాతో గెలుపు. రాణించిన జక్, పంతు, పృథ్వీషా. బదోని శ్రమ వృధా. నిన్న ఒలింపిక్ పదవికి గుడ్ బై. మేరీకోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక మూవీ వార్తలు చూసుకుంటే కన్నప్పలో అనుష్క, కన్నప్ప సినిమా కోసం కనివిని ఎర్గన్ స్టార్ కాంబోని తీసుకొస్తున్నాడు మంచి విషయం అట. ఇక క్వీన్ ఆఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఆసియా కోసం రష్మిక ఫోజ్లు. ఇక నవ్వులే నవ్వులు రాజమౌళి డైరెక్షన్, వార్నర్ యాక్షన్ అంట. అయ్యో, పెళ్లి తర్వాత హీరోయిన్ తాప్సీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి. ప్రియుడు ముదియన్ బోని సీక్రెట్ గా పెళ్ళాడు. అయితే పెళ్లి తర్వాత తొలిసారి దర్శనం ఇచ్చిందట ఈమె. ముద్దుగుమ్మ. ఇక రావణుడే నిర్మాత, బాలీవుడ్ రామాయణ కో ప్రొడ్యూసర్ గా యశ్ అట. రావణుడే నిర్మాత నాట. ఇవి శనార్థి తెలంగాణ. ఇక ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఇవాళ ఉదయం 11 గంటలకు జానకి రాముల పరిణయంలో ఎన్నెన్ని విశేషాలు. శిల్పకళా వైభవంగా భద్రగిరి కళ్యాణ మండపం, భద్రాచలం బ్రహ్మోత్సవాలపై 3 పేజీల దిశ స్పెషల్ ఎడిషన్. ఇక ఐపీఎల్ టికెట్లు బ్లాక్, నిర్వాహకులే దందాను ప్రోత్సహిస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణ. ఆన్లైన్లో నిమిషాల్లోనే సెల్స్ క్లోజ్. ఉప్పల్లో 25న మ్యాచ్. ఇక సరిపడా విద్యుత్తున్నా కోతలెందుకు, అధికారులను ఆరా తీసిన సీఎం. ఉద్దేశపూర్వకంగా కట్ చేస్తే చర్యలంటూ వార్నింగ్ అట. ఇక ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం, తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్లపై చర్యలు. తాగునీటి సరఫరా ఆటంకం కలిగిస్తే ఉద్యోగాలు ఊస్టు. సింగూరు సాగర్ నుంచి హైదరాబాద్కు నీరంటూ నిన్న సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఇక ఉద్యోగుల వయో పరిమితుల్లో మార్పులు లేవు, సర్వీస్ నిబంధనల్లోనూ సవరణ లేవు, సోషల్ మీడియాలో వార్తల్లో నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభాకర్ రావుపై ఒత్తిడి. ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఒత్తిడట. ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్టు అనుమానాలు. ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్టు సందేహాలు వస్తా ఉన్నాయట. విచారణకు హాజరైతే ఇరుక్కుపోతామనే ఆందోళన. స్టేట్మెంట్లో అందరి నోటా ప్రభాకర్ రావు పేరే. మరోవైపు ఆయన్ను రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం. లుకౌట్ నోటీస్ ఇచ్చిన ఫలితం శూన్యం. అనారోగ్యం పేరుతో విదేశాల్లోనే మకాం వేసిండట. ఫోన్ ట్యాపింగ్. లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ, నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా. బట్టి ఉత్తమ్ పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారు. అచ్చా, బట్టి ఉత్తమ్ పొంగులేటి ఫోన్లను ఇప్పుడున్న సీఎం ట్యాప్ చేయిస్తున్నాడు. ఈయన చెప్తున్నాడు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని ముఖ్యమంత్రి చెప్పగలరా. కడియం చేసింది మోసం కాదు, నయవంచన. ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్ లో కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఈ లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నా అంటుడు. అక్కడ గతంలో రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ అంటేనే పోయి కోర్టుని స్టే చేస్తే ఎంటకలి అంటే ఎంటకలి పోతివి ఎంటకల గోర్లీ అంటే చాలా అందుకు సిద్ధమయ్యేటోని లీగల్ నోటీసులు ఎందుకు పంపుతావు అందరికి రా అంటుంటివి. విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి డైరెక్ట్ నేను ఇస్తా పట్టు నా ఎంటకలు ఇస్తా గోర్లు ఇస్తా అని చెప్పిండు ఆయన. సికింద్రాబాద్కి పరిమితం. లోక్సభ ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు వెళ్ళని కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం అంతంతే, కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ శ్రేణిలో తీవ్ర అసంతృప్తి. జాతీయ నాయకుల ప్రచారంపైనే ఆశలన్నీ. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తాగునీటి కోసం కృష్ణా జిల్లాలు కేటాయించింది. రైట్. సిబిఐ కస్టడీ కవిత 3 రోజుల అనుమతి ఇచ్చిన కోర్టు. గతంలో నోటీస్ ఇచ్చిన ఆమె విచారణకు రాలేదు. ఇప్పుడు స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాల్సి ఉన్నది. కోర్టుకు వివరించిన సిబిఐ తరఫు లాయర్ ఈ నెల 15న తిరిగి కోర్టుకు అప్పగింత. ఏం పాపం చేసినాం, పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నామా. ఇండ్లు ఇచ్చుడు చేతగానప్పుడు డ్రా ఎందుకు తీసినావు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఏట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిరసన. కేసీఆర్ ను కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదం. ఇక కాంగ్రెస్ సోయిలేని హామీలు, అధికారమే లక్ష్యంగా అబద్ధాలు చెప్పారు. ఎంపీ సీట్లు గెలిస్తేనే గ్యారంటీలు అమలు చేస్తారంట. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటుకు సర్కార్ ప్లాన్. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన రంగంలోకి లెఫ్టినెంట్ గవర్నర్. భార్యకు సీఎం బాధ్యత అప్పగించే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నంట. మొత్తానికి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తెస్తాను. ప్రజాస్వామ్యాన్ని అయితే పట్టబగలు తీరిపెట్టాడు నరేంద్ర మోడీ గారు. బయారం అడవిలో భార్యాభర్తల సూసైడ్. నెల క్రితమే 2 పిల్లల విషయం. గుర్తుపట్టలేనంతగా కూలిన దంపతుల డెడ్ బాడీస్ అట. అయ్యో. గృహజ్యోతికి ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్. కొత్త దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్. కోడ్ అనంతరం తిరిగి ప్రారంభం అంటూ అధికారులు. సో ఇది దిశా పత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైతులను మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ధాన్యం కొనుగోలు పక్కాగా సాగాలి. ధరలు తగ్గించి తరుగు పేరుతో మోసం చేస్తే చర్యలు. మంచినీటి సరఫరాలో నియంత్రణ పాటించాలి. ఎక్కడికక్కడ అధికారుల సత్వర చర్యలు తీసుకోవాలి. సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని పంపింగ్ చేయాలి. సింగూరు జలాలను కూడా వినియోగించుకోవాలి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం. ఆజ్కి బాత్ ఎంత పని చేసినావు బిడ్డ. నేను నిర్మించుకున్న రాజకీయ సౌదాలు ఇవాళ పేక మేడలా కూలిపోతున్నాయి. వెంట ఉండే మంది మార్బలం చేజారుతుంటే గుండె చెరువవుతుంది. నువ్వు చేసిన బద్మాష్ పనికి నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కాళేశ్వరంలో కలుస్తుంది. ఢిల్లీ వీధుల్లో సారాదంద చేసిన ఆ పేరు ప్రతిష్టలు నడిపదారు కీడ్చేవాడివి. ఇప్పటికీ అధికారం కోల్పోయి తుంటిరిగి రంది పెట్టుకుంటుంటే ఈడీ సిబిఐ వాళ్ళకు అడ్డంగా దొరికి ఇంకా పిడికిలు బిగిస్తున్నావా. ఏ మొహం పెట్టుకొని జై తెలంగాణ నినాదాలు చేస్తున్నావు. నిన్ను రాష్ట్ర ప్రజలు బతుకమ్మ అంటూ
నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితివి. నువ్వు చేసిన లత్కోర్ పనికి నిన్ను చూసేతందుకు నాకు ముఖం చెల్లక ప్రతిపక్షాలు ప్రజలతో పుట్టెడు మాటలు పడబడితిని, నా కడుపులో చెడబుట్టినందుకు నేను సిగ్గుపడుతున్న బిడ్డ అని చెప్పి ఆయన అనుకుంటుండో లేదో మనకు తెలియదు కదా. ముచ్చటగా కాకి పిల్ల కాకి ముందు పోయి ఆయన ఎంత అనుకుంటాడు. ముచ్చటగా మూడోసారి మాదే విజయం అని చెప్పి నరేంద్ర మోడీ గారు. సిబిఐ కస్టడీ కవిత ఢిల్లీ కోర్టు కీలక తీర్పు. నా పనితీరే నా పెట్టుబడి, అదే నా కూతురుని గెలిపిస్తుంది కడియం శ్రీహరి. ఆరూరిని ఆదరించి అందరం ఎక్కించా, నాకు డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తావా? ఆరూరు రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు, ఘాటు విమర్శలు చేసిన కడియం శ్రీహరి. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్. ఎంపీ అభ్యర్థుల విషయంలో కీలక జాగ్రత్తగా వ్యవహరించిన బీఆర్ఎస్ అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర యత్నం చేస్తుందట. అభద్రతాభావంతో అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత, కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు. రాష్ట్రంలో బజాపాకి ఓటు అడిగే హక్కు లేదు, ఈడీ సిబిఐ దాడులు చేయిస్తున్నారు. చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిని అమలు చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్. అక్రమాల పుట్ట అమీన్పూర్ చైర్మన్ ను కట్టడి చేసేది ఎవరు? పాండురంగారెడ్డి కన్నేస్తే చాలు ఏదైనా కథమే, చెరువులు కుంటలు ప్రభుత్వ భూములని ఏవైనా సరే వదలడు, తన గుప్పిట్లోకి చేరాల్సిందే ఈయనట. అతను పేరుకే మున్సిపల్ చైర్మన్ అంట, కానీ అతని ప్రవృత్తి మాత్రం భూములను కొల్లగొట్టడం అంట. గట్టిగా సాగర్ జలాలపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం. వేసవి కాలంలో తాగునీటి కోసం కేటాయింపులు చేసింది. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్లో 78% ఉత్తీర్ణత. 84% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం, 81%తో గుంటూరు, 79%తో ఎన్టీఆర్ జిల్లా. ఫెయిల్ అయిన వారికి మేలోని సప్లిమెంటరీ పరీక్షలు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దన్న బోర్డు కార్యదర్శి. ఇవి ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం పర్యాటకుడిగా రోదసీయానం చేయనున్న గోపిచంద్ తోటకూర. 10 గ్రాముల బంగారం 75,000కు చేరిందట. 85,500కు చేరిన కిలో వెండి. బంగారం ధర అడుగులకు పెరుగుతావు. ₹1,00,000 అవుతుంది. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించం, ధాన్యాన్ని మద్దతు ధర కొనాల్సిందే. తక్కువ కొంటే మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టండి, వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయండి, ఎక్కడ తాగునీటి ఇబ్బందులు రానియద్దు. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్యారంటీల అమలుపై ప్రచారం చేయండి. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సొమ్ము తరలింపు, ఎస్ఐని ఏమార్చి రవాణా బాధ్యతలు అప్పగింత, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్మయకర అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ వచ్చినట. ఓరియా. వరంగల్ బరాస అభ్యర్థిగా సుధీర్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. ఇక చెవెళ్లలో నేడు బరాసా సభ హాజరు కానున్న కేసీఆర్ ఇలా చెవెళ్ల సభకు పోతా ఉన్నాడట. 15 వరకు కవితకు సిబిఐ కస్టడీ రౌసవెన్యూ కోర్టు ఇచ్చింది. ఇక అరెస్టు రాజ్యాంగ విరుద్ధం, కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించిండు. సో ఇవి ఈనాడు. ఇక ఏమంటుందో చేయలేపింది మళ్ళా. చెవెళ్ల నుంచే శంకారావం. నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న బీఆర్ఎస్ అధినేత అంటూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెవెళ్ల సెంటిమెంట్ ఉంటుండే, అదే చెవెళ్ల నుంచి ఇప్పుడు కేసీఆర్ కూడా ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నా అనేది ఈ వార్త. చేయలేవచ్చింది సార్, 2 గెలుస్తాం మేము అంతే. 2 అంటుండు కానీ 2 కూడా పరిస్థితి లేడా. సుధీర్ మాదిగకే టికెట్. అబ్బా, సుధీర్ కుమార్ తీసేసి సుధీర్ మాదిగకే టికెట్ అని పెట్టారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చినామని చెప్తుంది ఈ పేరు వాడిన అట్లా. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత, ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్ కుమార్. కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం. 2001 నుంచి కేసీఆర్ వెంటే మారేపల్లి అంటూ. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికిలో ఉండి గట్టిగా ఇద్దువా. ధర తగ్గిస్తే ఊరుకోం, వ్యాపారులు కుమ్మక్కైతే కఠిన చర్యలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసుల సంగతి తేలేదాకా వడ్లు కొనం. జనగామ మార్కెట్ కార్యదర్శికి ధాన్యం వ్యాపారం లేక. ఇక బీసీలకు దమ్ముంటే చెవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యర్థికర వ్యాఖ్యలట. ఆగో, సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాలట. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక అంటూ. ఇది నిజంగా నాకు ఎవరు పంపించిరు ఆ వీడియో. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవానికి నాకైతే ఏం పొరపాటు కనిపించలేదు. ఎందుకంటే మీకు శాతగాక మమ్మల్ని నడు ఎందుకు అన్నట్టుంది. అది సొంతంగా మీ ఓట్లు మీరు వేసుకోరని చెప్పిండే ఆయన. చూడరా అది ఆయన ఏమంటుండు ఒకసారి. ఇగో పెట్టు, మైక్ పెట్టు. మహేశ్వరం నియోజకవర్గం 4:30 గంటల వార్తలు. మోహన్ రెడ్డి మాట్లాడితే
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే బూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే సేవెళ్ళే ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్ము ధైర్యము నిజము నిజాయితీ ఉంటే. ఆయన అన్న దాంట్లో కూడా తప్పు లేదు, వాస్తవమే అన్నాడు. ఆయన ఏమో తప్పు అన్నాడా? బరాబరే అన్నాడు. మీకు నిజంగా మీ బీసీల మీద బీసీలకు ప్రేమ ఉంటే మీ ఓట్లు మీరేసుకోరా అంతే అని చెప్పని అంటుండు. దాన్ని ఇప్పుడు నమస్తే తెలంగాణ దాన్ని వక్రీకరించి రాసిండ్రు. అది కాదేదో బీసీలకు దమ్ముంటే బీసీలకు దమ్ముంటే చెవెల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ అవుతా ఉందని, చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అవును, తప్పేముంది అలా? ఆయన చెప్పింది కరెక్టే. కేసుల సంగతి తేలేదాకా ఓట్లు 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు, డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పలే, ఏడాది సమయం పడుతుందన్నాం. మేము అదే చెప్పినాం, చూసుకోండి. కడియం కావ్యపై వ్యతిరేకత నిజమే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. నల్లగొండ పాలమూరులో అకాల వర్షాలు, పలు చోట్ల తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పంటలు, పిడుగుపడి మహిళ కరెంట్ షాక్తో తోడుకో. ఇరాన్ వార్ సైరన్, ఇజ్రాయెల్ పై 48 గంటల్లో దాడులు చేయొచ్చని వార్తలు వస్తా ఉన్నాయట. ఇవే వార్తలు ఇలా అయిపోయినాయి. ఇక 10 రోజుల్లో 10,000. ఆమె గురించి అనే ఒక వార్త. ఇక ఆమె సిబిఐకి మళ్ళా అరెస్ట్ చేసిందని సిగ్గు.